Hi friends, this is Raj. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి రెండు టూ థింగ్స్ ఉన్నాయి మెయిన్గా చెప్పుకోవాలంటే. ఒకటి వచ్చేసి విష్ణు వర్సెస్ ప్రేరణ ఫుడ్ దోష ఇష్యూ, ఓకే, అండ్ మణికంఠ ఆల్సో, ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక పద్మావతి కోడి టాస్క్. సో మొత్తానికి నిన్న బెలూన్ టాస్క్ ఎండ్ అయినాక మన సోనియా ఇక నిఖిల్కి ఫేవర్ చేసి బెలూన్ టాస్క్లో అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న జరిగిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ బెలూన్స్ బాడీ పైన ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ బెలూన్స్ రిమూవ్ చేస్తారో రిమూవ్ అయిన బెలూన్స్ని కొట్టేసి మిగిలిన బెలూన్స్ ఎన్ని ఉంటే అన్నీ వాళ్ళు విన్నర్ అన్నాడు, ఎవరి ఎక్కువ బెలూన్స్ ఉంటే. సో క్లియర్గా అక్కడ ఉంది సంచాలక్గా తనని పెట్టారు సోనియా అని. ఎందుకంటే నిఖిల్ అబ్బాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ డిస్ప్యూట్ నడుస్తుంది కదా సోనియా మీద. సో సోనియా ఎలా డిసైడ్ అయిన దాన్ని బట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారు కదా అని బాగానే ఇరికిచ్చాడు బిగ్ బాస్. గుడ్. బిగ్ బాస్ ఎలా అయితే అనుకున్నాడో అలాగే జరిగింది. సో నిఖిల్కి ఫేవర్ చేద్దాం, నిఖిల్ ఫస్ట్ ఆడినప్పుడు ఇక అది ఇరిగిపోయింది, కట్టే అది స్టిక్ ఇరిగిపోయిందంటే ఇక దెర్ ఇస్ నో అదర్ వే. ఇక నువ్వు అలానే ఆడాలి గేమ్. అది దాన్ని ఏం చేయలేము. నువ్వు నీ వల్ల ఇరిగిందా లేదంటే నీకు వచ్చిందే ప్రాబ్లమా అనేది దట్ ఈస్ ఎ సెకండరీ థింగ్. సో యూ హ్యావ్ టు ప్లే విత్ దట్, ఓకే. సో బట్ అక్కడ అబ్బాయి క్లియర్గా మొత్తం బెలూన్స్ అన్ని నిఖిల్ మీద ఉన్న బెలూన్స్ అన్నీ తీసేసాడు ఈజీగా. సో ఫస్ట్ నిఖిల్ బయటికి వెళ్ళిపోయాడు బాక్స్ నుంచి, అప్పుడేం అనలేదు సోనియా. తర్వాత ఆయన బెలూన్స్ వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి బెలూన్స్ పలగొట్టాలంటే మరి ఏం చేస్తారు, బాక్స్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే సంచాలక ఆమె సోనియా చెప్పింది నేను వేస్తా బాల్స్ అని, కానీ బాల్స్ వేసేటప్పుడు కూడా షీ ఓన్లీ గివింగ్ ద వైట్ వన్. సో ఆరెంజ్ బెలూన్స్ నిఖిలి కాబట్టి నిఖిలి పలానీయకుండా బాగా ట్రై చేసింది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది తను ఫ్లిప్ అడ కంప్లీట్గా క్లియర్గా తెలిసిపోతుంది. సో కావాలని అబ్బాయి నువ్వు బయటికి వెళ్తున్నావు కావాలనే షౌట్ చేస్తుంది. అక్కడ క్లియర్గా లేదు. ఎందుకంటే నబిల్ విషయంలో కూడా అదే జరిగింది కదా. సీత తీసుకున్న డెసిషను పృథ్వీ పద్దాకా ఫైట్కి వెళ్ళాడు ఫోటోస్ టాస్క్లో, సో అందుకోసం డిస్క్వాలిఫై చేసేస్తాను. సో అదే రీజన్తో మా అబ్బాయిని చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఆమె కంటిన్యూస్గా అనుకుంటూ వచ్చింది. సో మైండ్లో పెట్టుకుంది ఇక వీడు గెలిచేటట్టు లేడు, ఎందుకంటే ఇక స్టిక్ ఇరిగింది, బెలూన్స్ లేవు, బెలూన్స్ పలగొట్టలేదు. మళ్ళీ లాస్ట్కి ఒక బెలూన్ అబ్బాయి బాడీ మీద ఉంది, ఆ బెలూన్ని పలగొట్టట్లేదు నిఖిల్, అది చిన్నగా ఉంది కానీ అది ఈజీగా పలగదు, ఊడిపోవట్లేదు. సో అప్పటికి 2-3 సార్లు చెప్పింది నిఖిల్కి, బాబాయ్ మీద బెలూన్ ఉంది, ఆ బెలూన్ పలగొట్టు ఫస్ట్, తర్వాత సంగతి సంచాలకంగా ఉండే తనే చెప్తుంది. బట్ దట్ ఈజ్ నాట్ ఫేర్ కదా. సో నిఖిల్కి హెల్ప్ చేయాలని అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో అంతా అయిపోయినాక గేము అబ్బాయి టీం వాళ్ళు అదే చెప్తున్నారు, బాడీ మీద బెలూన్ ఉంది, బెలూన్ కన్సిడర్ చేసిన దాని ప్రకారంగా చూస్తే అబ్బాయి విన్నర్, నిఖిల్ లూజర్. ఆమె అదన్నీ కాకుండా ఏదో చెప్పి బెలూన్స్ని ఫస్ట్ నుంచి అబ్బాయిని బయటికి వెళ్ళిపోతున్నావు అని చెప్పినా కూడా లోపల రాకుండా బయటనే ఆడిండు, అదన్నాడు ఇదన్నాడు, మిగిలిపోయిన బాల్స్ బెలూన్స్ అన్నాడు, ఏదో అదే ఇది చెప్పేసి లాస్ట్కి నిఖిలే విన్నారు. అబ్బాయిని ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం నేను ఆడతాను అని అన్నాడు కాబట్టి నేను ఇయ్యను అని చెప్పి అన్నది. అబ్బాయికి పిచ్చి కోపం వచ్చింది. ఎందుకంటే మరి ఇప్పుడు ఫస్ట్ ఫొటోస్ అప్పుడు కూడా సంచాలకుగా నిఖిల్ సోనియాని పెడదామా అన్నాడు. సోనియా ఎందుకు సీతను పెట్టాను కానీ అక్కడే వాళ్ళిద్దరికి బ్రేక్ అయింది. సో పక్కపట్టేసింది ఇక సోనియా అబ్బాయి మీద. ఈ ఛాన్స్ దొరికినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంది. కానీ నువ్వు అట్లా కాదు కదా, నీకు గేమ్ పరంగా నీకు ఏదైనా రైట్ అనిపిస్తే అది చేయాలి, రాంగ్ అనిపించింది రాంగ్ చేయాలి. సోనియాకి అక్కడ ప్యూర్ ఫేవర్ చేసింది. యష్మి అదే మాట్లాడింది, మనకంటే అదే అడిగిండు, నబిల్ అదే అడుగుతున్నాడు, మిగతా ఎవరు మాట్లాడతలేరు. అక్కడ నైనిక ఉంది, నైనిక కాదు, సో ప్రేరణ మాట్లాడతలేదు, ఆదిత్యం మాట్లాడతలేడు.
ఎవరు మాట్లాడతారు, వాళ్ళు కూడా వాయిస్ రైజ్ చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే. సో అది అక్కడికి అయిపోయింది. ఆమె డెసిషన్ ఇచ్చేసింది వీళ్ళే విన్నర్ అని. అబ్బాయి ఏమో మామనేమనకు అంటే నేను బిగ్ బాస్తో మాట్లాడుకుంటా అని ఆయన అంటాడు. వీళ్ళు మాట్లాడినాడు. యష్మి పాయింట్ పెడుతుంది కరెక్టే, కానీ క్లియర్గా మాట్లాడాలి ఆమె. అట్లా గట్టి గట్టిగా అరుస్తుంటే ఎవరేం అరుస్తున్నారు, ఎవరేం పాయింట్స్ పెడుతున్నారు అని అర్థమే కాదు. మనకంటే క్లియర్గా చెప్తూనే ఉన్నాడు, మెల్లగా మాట్లాడదాం, నీట్గా మాట్లాడదాం అంటే వినట్లేదు. యష్మి ట్రై చేస్తుంది. ఓకే, తను హర్ట్ అయింది, అయినా ఈమె మీద కోపం కొద్దీ ఉంది సోనియా మీద. సో అది బయట పెడదాం, చీటర్ అని తిట్టింది. నిజంగానే చీటింగ్ చేసింది అక్కడ. సో అక్కడికి అయిపోయింది ఆ ఎపిసోడ్. ఈరోజు కంటిన్యూషన్ జరిగినప్పుడు ఇక అదే జరిగింది, అదే కంటిన్యూ అయింది. అబ్బాయి నేను బిగ్ బాస్ మాట్లాడుకుంటా సంచలన డిసిషన్ చెప్పేసింది, బిగ్ బాస్ నేను పనులు ఏం చేయం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం అన్నాడు. అయిపోయింది. సో ఈరోజు టాస్క్ వచ్చేసి దోశ దగ్గర అయిపోయింది వర్క్, ఎంత పని అయిపోయాక దోశలు వేసుకుందామని వెళ్ళినట్టున్నారు. మన అబ్బాయి చెప్పిన ప్రకారంగా మన టీం మన పని మనం చేసుకుందాం అనుకునే స్టిక్ అయి ఉన్నారు కాబట్టి మణికంఠ ఉన్న ప్రేరణ అక్కడ కిచెన్లో దోశలు వేసుకుంటున్నారు. విష్ణు వచ్చి దోశ అడిగింది. అదే ఆమె ప్రేరణ అంటేనే ఉంది, సో నువ్వు ప్రొటెక్ట్ చేయి, అక్కడ ప్రొటెక్ట్ చేయని తను మణికంఠ అన్నదట. మేము వేసుకుంటున్నాం కదా, మాది కదా ఇది అని అన్నదట. ప్లస్ విష్ణు కూడా అదే మాట మాట్లాడుతుంది, ఇది అందరిది కదా, మీది ఒక్కరిదే కాదు కదా, ఒక దోశ వేయడానికి ఏమవుతుంది అని అన్నప్పుడు ఇక తనకి ఇద్దరి మధ్యన అయితే అక్కడ ప్యూర్ గుడ్ రిలేషన్ అయితే లేదు అక్కడ ఇద్దరి మధ్య. దెర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంది. మనకంటే అర్థమవుతుంది అది క్లియర్గా. సో ఆమె కోపం వచ్చిన సంగతి అక్కడ క్లియర్గా తెలుస్తుంది, మనకంటే అబ్జర్వ్ చేస్తున్న సంగతి తెలుస్తుంది. అయినా కూడా నేను ఇయ్యనన్నది ఫస్ట్ దోశ వేయనన్నది, తర్వాత ఏమనుకుందో సరే దోశ వేసింది. వేసినప్పుడు మామూలుగా ఇస్తే అయిపోయింది. తను వేసింది కూడా నార్మల్ అనిపించింది, మరి ఎక్కువ కానీ కోపంగా అయితే వేసింది, అదైతే కనపడుతుంది. సో తను ఫీల్ అయింది విష్ణు. మన మణికంఠ సరేలే నేను వేసేస్తా దోశ అని చెప్పి ఆయన వేసి ఇచ్చిన దోశ తీసుకుంది. ఆమె వేసిన దోశ మణికంఠకి ఇచ్చేసి వెళ్ళిపోయి కూర్చొని తింటూ ఉంది. ఆమె ఏడ్చేసింది. సో నా గుడ్డు గురించి అయితే అంత ఇష్యూ చేసింది కదా, ఈమె దోశ దగ్గర ఈమె ఇష్యూ చేస్తుంది కదా, మనం కూడా చూపిద్దామని చెప్పి విష్ణు అనుకొని చేసింది. నిఖిల్ వాళ్ళందరూ రావడము, అక్కడ ఈమెను అడగడము, తిండి దగ్గర అట్లా చేస్తారని అనడము. మణికంఠ వచ్చి చెప్పాడు క్లియర్గా. నాకు తెలిసి మణికంఠ తను పర్సనల్గా ఏదో ప్రేరణని బ్యాడ్ చేయాలి, లేదంటే విష్ణుని ఇది చేయాలనేది ఏ ఇంటెన్షన్ అయితే కనిపించలేదు. ఫెయిర్గానే మాట్లాడాడు, ఫెయిర్గానే చెప్పాడు జరిగిన ఇన్సిడెంట్. తనైతే ఇది విసుగ్గా ఇసిరేయలేదు. తనకైతే కోపం ఉంది. ఫస్ట్ అయితే వేయనన్నది వేస్తా అన్నది, తర్వాత కొంచెం ఆ ఫేస్లో అది కనిపించింది నాకు. ఇష్టంగా అయితే వేయలేదు, ఇష్టంగానే వేసింది, అదైతే కనిపిస్తుంది. అదే చెప్పాడు. వీళ్ళందరూ అట్లా ఎలా ఉంటుంది ఫుడ్ దగ్గర చూపేద్దని వీళ్ళంతా అనడం, ఆమెని అట్లా చూపించలేదు అనడం. నాకు ఫస్ట్ మా క్లాన్ చీఫ్ చెప్పిన దాని ప్రకారంగా ఫాలో అవుతున్నాము, వాళ్ళు వచ్చి వేసుకోవాలి కదా, మనం ఎందుకు వేసేయాలి అనే దాంట్లో నేను ఇచ్చాను అని అనేది అయిపోయింది అక్కడికి. అక్కడ మణికంఠ కూడా ఏమి పెద్ద గొడవ చేయడానికి చేయలేదు, తను కూడా సెటిల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ప్రేరణ తర్వాత వచ్చి మణికంఠని నువ్వే చేసే గొడవ పెద్దగా అనేది నేను 100% అగ్రీ కాను. ఆయన కన్విన్స్ చేయడానికే ట్రై చేశాడు, అది ఎక్కువైంది. అయినా దాని మీద బ్లేమ్ వేసేసి ప్రేరణ విష్ణుకి చెప్పడానికి ట్రై చేసింది. సో మణికంఠ అక్కడ బాగా ఫీల్ అయ్యాడు. నేనేదో సెటిల్ చేద్దాము, నార్మల్గా ట్రై చేద్దామని చూస్తుంటే తను వచ్చేసి అసలు అది ప్రేరణ ఐడియా కూడా కాదు. బయట యష్మి, నిఖిల్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడియా. అసలు సింపుల్గా అయిపోయేదాన్ని మణికంఠనే ప్రొపగండ చేశాడు, మణికంఠ ప్రొపగండ చేశాడు. మీకు వెలిగింది ప్రేరణకి. వచ్చి అదే విషయం విష్ణుకి చెప్పి అందరికి ప్రొపగండ చేసింది, జరిగింది అక్కడ. సో అక్కడ ప్రేరణ అంత తప్పు చేసిందా అంటే నాకు తెలిసి అంత తప్పు చేయలేదు, బట్ తనకైతే విసుగ్గానే ఇచ్చింది. విష్ణు అంతగానో హడావుడి చేయాల్సినంత లేదు, ఓకే తీసుకోవచ్చు, బట్ రియాక్ట్ అయింది. తర్వాత కూల్ అయింది, సెటిల్మెంట్ అయితే అయింది. మనకంటే కూడా ప్రాపర్గానే చేశాడు. అక్కడ ఎవరిది అంతగానో 100కి 200% బాగా చేసిన తప్పేం లేదు చెప్పాలంటే. ఓకే ఒక్కొక్క దగ్గర మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి, బట్ ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ సెటిల్ అయ్యారు. మళ్ళీ అందరూ హక్ చేసుకున్నారు, సెటిల్ అయిపోయింది అది ఇష్యూని. సో గుడ్, అక్కడికి అయిపోయింది అది. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సో ఎగ్ టాస్క్. సో ఎగ్ టాస్క్ వచ్చేసి ఇది ఎప్పుడు పెట్టే గేమే. సో ఎలాగో నిఖిల్ వాళ్ళ టీము గట్టిగా ఉన్నారు, నిఖిల్ పృథ్వీ వాళ్ళు హార్డ్గా ఆడతారు. అసలు వాళ్ళ టీంలో ఉన్న అమ్మాయిలకు పని లేకుండా చేశారు వీళ్ళు.
వాళ్ళ గుడ్లు కాపాడుకోవడానికి అసలు అవసరమే లేదు. వీళ్ళ గుడ్లే వాళ్ళు ఎత్తుకుపోతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇబ్బంది ఏముంటుంది అక్కడ. నైని కానీ, సోనియా కానీ, సీత కానీ ప్రశాంతంగా కూర్చున్నారు. పాపం ఫుల్ హార్డ్ వర్క్ చేసిందంతా వీళ్ళే. నబిల్ కానీ, అభయ్ కానీ, మణికంఠ కానీ, ప్రేరణ కానీ, యష్మికి మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టింది. యష్మిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు ఈ గేమ్లో ఎస్పెషల్లీ. తను ఇంతకుముందు వరకు మాట్లాడిన దానికి ఈరోజు తను పుట్టిన ఎఫర్ట్స్కి రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హర్. ఒక అమ్మాయి ఉండి అంత గట్టిగా పోరాడడం అయితే నిజంగా ఇట్స్ అ గుడ్ థింగ్. సో మణికంఠ కూడా హీ డిడ్ హిస్ బెస్ట్. అభయ్ ఆల్సో హీ డిడ్ హిస్ బెస్ట్. ప్రేరణ కూడా గుడ్. నబిల్ కూడా గుడ్. పాపం వాళ్ళంతా కష్టపడ్డా కూడా మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ అఖిల్ని నబిల్ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. సో ఎగ్స్ క్యాచ్ చేయాల్సింది విష్ణు, మణికంఠ క్యాచ్ చేస్తున్నారు. విష్ణు గట్టిగా క్యాచ్ చేస్తుంది. మణికంఠ అంత చేయలేడు కాబట్టి, ఫిజికల్ ఎఫర్ట్ చేయలేడు కాబట్టి ఎలాగో విష్ణుకి ఎక్కువ ఎగ్స్ దొరికాయి. సో అక్కడ ఒక ఫెచ్చింగ్. ఓకే, నెక్స్ట్ ఫెచ్చింగ్ వచ్చేసి అబ్బాయి ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఎగ్స్ తీసుకొచ్చి ఈయన బుట్టలు వేయాలి. ఇక్కడ బుట్ట దగ్గర ఎవరు ఉండాలి, యష్మి మా ప్రేరణ మన ఆదిత్యం ముగ్గురు కలిసి కాపాడాలి. యాక్చువల్గా ఇది ఆదిత్యం మరి ఇక్కడ పృథ్వీ ఆదిత్యం అటాక్ చేస్తున్నాడు, అటు ప్రేరణను కూడా అటాక్ చేస్తున్నాడు. ముగ్గురు కలిసి పృథ్వీని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఎవరు ప్రేరణ, మరి యష్మి అండ్ ఆదిత్యం ముగ్గురు కలిసి ఒక్క పృథ్వీనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో అంత టఫ్ అయిపోయింది. సో అక్కడ ముగ్గురు అమ్మాయిలు హ్యాపీగా కూర్చున్నారు, వాళ్ళ మీద అటాకే లేదు. మరి ఇక్కడ ఏమో వీళ్ళకి ముగ్గురికి ఒకడు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళ దాంట్లో ప్రాబ్లం అదైంది. సో ఆదిత్య కొంచెం గట్టిగా యాక్టివ్గా ఉండుంటే, ఇద్దరు వీక్ ఉన్నారు ఇక్కడ. మణికంఠ వీకే ఉన్నాడు, ఆదిత్యం కూడా వీకే ఉండేసరికి బాగా ఎఫెక్ట్ అంతా నబిల్ను అభయ్ మీద పడ్డది. ఎక్స్ట్రా ఎఫర్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. అభయ్ కూడా అంత స్ట్రాంగే, బట్ నిఖిల్ ఇంకా హైట్ ఉండి కొంచెం యాక్టివ్గా ఉన్నారు. పృథ్వీ అయితే అగ్రెషన్ కాబట్టి వాళ్ళిద్దరిది బ్యాలెన్స్ చేయలేకపోయారు వీళ్ళు. సో అక్కడే వీళ్ళకి దెబ్బ కొట్టింది బాగానే. సో అప్పటికి బాగా ట్రై చేశారు. యష్మి కానీ ప్రేరణ కానీ గట్టిగా ట్రై చేశారు. కానీ లాస్ట్కి వీళ్ళకి 30 ఎగ్స్, వాళ్ళకి 64, 33, వాళ్ళకి 64 ఎగ్స్ వచ్చి వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. సో అలాగే నిఖిల్ టీంకి అదొక అడ్వాంటేజ్ అయ్యి వాళ్ళని ఇక బిగ్ బాస్ అక్కడ మణికంఠ పడ్డాడు పాపం. కానీ అక్కడ కొంచెం నిఖిల్ నాకు తెలిసి కొంచెం అగ్రెసివ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే పక్కగా ఉంటాడు కాబట్టి కొంచెం ఇట్లా అనగానే కొంచెం ఎక్కువ ఫోర్స్గా వెళ్ళి పడ్డాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అక్కడ నిఖిల్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది. బట్ మరి ఆయన ఆ ఆటలో తెలియకపోవడం వల్ల అలా జరిగిపోయిందేమో. కానీ బట్ ఆ పెట్టాడు అని చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి చేశారు అందరూ. ఈవెన్ యష్మి కూడా అంతగానం ఆయన మీద అరిచినా కూడా పడ్డాడు చేశాడు అన్నప్పుడు తను కూడా వచ్చి రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసింది. అబ్బాయి కూడా వచ్చి అందరూ జాగ్రత్తగా రూమ్లోకి వెళ్ళి ఆయన మళ్ళీ సెట్ అయిపోయాడు. సో బట్ ఇన్ ద మీన్ టైం లైక్ 64 ఎగ్స్ వల్ల మన నిఖిల్ గెలిచాడు కాబట్టి ఆబ్వియస్గా ఇక బిగ్ బాస్ వాళ్ళకు అడ్వాంటేజ్ ఇచ్చాడు అదర్ టీంలో నుంచి ఎవరిని తీసేయాలని. సో ఆబ్వియస్గా ఇక అందరు డిస్కస్ చేసుకుని నబిల్ అని ఆ నబిల్ని తీసేశారు. ఉండే ఒక స్ట్రాంగ్ వెళ్ళిపోయాడు. ఇక ఇది అర్థం కాక మళ్ళీ ఈ లోపు మనోడు మనకంట మెడికల్ రూమ్ నుంచి రావడము, అబ్బాయి వద్దురా నువ్వు కూర్చోరా నీకు ఏమైనా అయితే ప్రాబ్లం రా అని అనడం. నాకు తెలిసి అది అట్లా వర్కౌట్ కాదు. అబ్బాయి అన్నాడు కానీ దట్ విల్ నెవర్ వర్క్, రైట్? సో ఐడియల్గా కూర్చుంటే ఆయన మీద ఇంప్రెషన్ పోద్ది కదా జనాలకి. అబ్బాయి అన్నాడంత మాత్రాన మణికంఠ కూర్చుంటాడు. ఇక బాధకి ఏడ్చి రూమ్లోకి వెళ్ళడం, కొంచెం ఏడవడం అనిపించింది మణికంఠకి. చాలా నేను ఫిజికల్గా స్ట్రెంత్ లేకపోవడం వల్ల వీళ్ళ టీంకి ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను కూర్చోమంటున్నా. అట్లని కాదు అబ్బాయి మీనింగ్, బట్ అదే కదా ప్రాబ్లం అయిద్దేమో, పక్కకు ఉన్నాడు కదా మళ్ళీ దెబ్బలు తగ్గితే ఎవరి మీదకి వస్తుంది అన్నట్టు ఆయన టెన్షన్ అయింది. బట్ దట్ విల్ నాట్ వర్క్. సో హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ డూ ద టాస్క్, రైట్? సో అలా ఏడవడము, అబ్బాయి లోపలికి వెళ్ళి ఓదార్చడము, సరేరా వైఫ్ కిడ్స్ కోసమే చేస్తున్నావు తెలుసు, బట్ ఇట్లయితే వర్కౌట్ కాదు కదరా, దెబ్బలు తగ్గితే కష్టంగా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అక్కడికి అలా అనుకుంటుంటే ఎండ్ అయింది. బట్ లైవ్లో అయితే మరి దాని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ గేమ్ కూడా ఉంది. సో అక్కడికి ఈ గేమ్ ఇక్కడికి అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి బాల్స్ పెట్టి అబ్బాయి వర్సెస్ నైనిక ఆడినట్టున్నారు ఆ గేమ్. ఆ గేమ్లో బాల్స్ దగ్గర అబ్బాయి బాగానే ఆడాడని అర్థమవుతుంది అక్కడ. సో మరి ఎంతగానో ఫెచ్ అయింది అబ్బాయి వాళ్ళ టీంకి,
మరి అబ్బాయి కూడా ఏదో బిగ్ బాస్కి అగేన్స్ట్గా వెళ్ళడం వల్ల క్లాన్లో ఆయన పొజిషన్ వెళ్ళిపోవడం, క్లాన్ చీఫ్గా పోవడము, నెక్స్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ఫైట్ చేయడం దానికోసం, క్లాన్ చీఫ్ కోసము మణికంఠ ముందుకు రావడము, నబిల్ ముందుకు రావడం జరిగింది. సో అవన్నీ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది అసలు ఏమైంది ఏంటి సంగతి అని. సో బట్ రైట్ నో ఈరోజు జరిగిన దాంట్లో అయితే అందరూ ఫెయిర్గా ఆడారు అంటే ఫెయిర్గానే ఉంది. బట్ గేమ్లో వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండేసరికి వాళ్ళకి మంచిగా సోనియా కానీ ఎవరికి ఏం చేయకుండా అయిపోయింది. ఏదో సోనియా మరి చేయలేదంటారు కదా అని ఒకసారికి వచ్చింది, ఏదో హడావుడి చేసింది, వెళ్ళిపోయింది. ఇక మిగతా వాళ్ళు అయితే అసలు రాలేదు. సో వాళ్ళు ఎగ్స్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. సో నిన్నంత సోనియా చేసినంత పెంటపంటే ఈరోజు ఏం లేదు మరి ప్రస్తుతానికైతే. మరి రేపు చూడాలి ముందు ఏమొస్తుందో. బట్ ఈసారి మాత్రం మరి నాకు అనుకోవడం అయితే ప్రేరణకి వీక్ ప్రేరణ వెళ్ళిపోతుందేమో ఈ వీక్ ఎలిమినేషన్లో అనుకుంటున్నా. మరి అభయ్ అయితే మరి స్ట్రాంగ్గానే ఆడాడు. మరి అయినా కూడా ఓట్లు పడతాయో లేదో తెలియదు. ప్రేరణ వర్సెస్ అభయ్కి చూడాలి. సో మిగతాలంతా బాగానే స్ట్రాంగ్గానే ఉన్నారు మరి. సో మేబీ ఈరోజు రేపటి వరకు ఏదో ఒక సిచ్యువేషన్ అర్థమైంది. యా, సో దట్స్ ఆల్ గైస్. సో ప్లీజ్ షేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ.